చంద్రగిరి అనే ఊరిలో శివానందయ్య అనే బట్టలు నేసే సాలివాడు ఉండేవాడు. అతను విలువగల బట్టలు, పట్టు వస్త్రాలు నెయ్యటంలో మంచి నిపుణుడు. అందుచేత డబ్బు బాగా సంపాదించుకున్నాడు. శివానందయ్యకు డబ్బులు బాగా సంపాదించుకున్నాడనే పేరు వచ్చింది. అందువల్ల దగ్గర బంధువులు అలాగే స్నేహితులు శివానందయ్య ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవారు. వచ్చిన వాళ్ళు అతన్ని తెగ పొగిడేసేవారు. అలాగే శివానందయ్య వచ్చిన అతిథులకు ఏ లోటు లేకుండా బాగా చూసుకునేవాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇస్తూ ఉండేవాడు. ఈ ఔదార్యం కారణంగా శివానందయ్యకు ఉన్న ఆస్తంతా క్రమంగా హరించుకుపోసాగింది. చెడ్డ రోజులు దాపరించాయి. శివానందయ్య దగ్గర మగ్గాలకు మరమ్మతులు చేయించుకుందామన్నా డబ్బుల్లేవు. చివరకు ఒక పూట తింటే ఇంకొక పూట ఇంటిల్లపాది గింజి తాగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. మగ్గాలు బాగు చేసుకుని మళ్లీ నేత పని మొదలు పెడదామని శివానందయ్య దగ్గర బంధువుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుదామని అనుకుంటాడు. విశాలాక్షి, మన కాశీ ఉన్నాడు కదూ, వాడి ఇంటికి వెళ్ళి ఏమైనా ఒక 1000 రూపాయలు అప్పు అడుగుదామని అనుకుంటున్నాను. ఏమంటావ్? అయ్యో, నేనేమంటానండి, మన కాశీ అన్నయ్య గారికి ఏ లోటు లేదు. అడగగానే ఇస్తారు. ఎందుకంటే మనం చాలా సార్లు కాశీ అన్నయ్యకి సహాయం చేశాము. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదంటే తప్పకుండా మనకి సహాయం చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉందండి. మీరు వెళ్ళిరండి. సరే అయితే ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. అంతా దేవుడి దయ. సరే, నేను బయలుదేరతాను అని చెప్పి శివానందయ్య తన దగ్గర బంధువైన కాశీ ఇంటికి వెళ్తాడు. ఎరా శివానందయ్య, ఇదేనా రావడం? భార్యా పిల్లలు కులాసాగానే ఉన్నారా? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏమిటి విశేషం? సర్లే, కాలు కడుక్కొని లోపలికి పద అంటూ కాశీ శివానందయ్యను లోపలికి పిలుస్తాడు. శివానందయ్య లోపలికి వెళ్లి కూర్చుంటాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎరా కాశీ, ఏం చేస్తున్నావు? చెల్లాయి పిల్లలు కనిపించడం లేదేంటి? ఇంట్లో లేరా? లేదురా, నిన్నే పిల్లల్ని తీసుకొని మా అత్తగారింటికి వెళ్ళింది. 2 రోజులు ఉండొస్తానని చెప్పి. ఇంట్లో ఎవ్వరూ లేరు, కనీసం టీ పెట్టడానికి కూడా. ఉండు, నేనే టీ పెట్టి తెస్తాను. అదేం వద్దు గాని నువ్విలా కూర్చో. నీతో పనుండి వచ్చాను. కాస్త మాట్లాడే పనుంది. చెప్పరా, ఏంటి నాతో పని? చెప్పు, సంకోచించకు. మరేం లేదురా, ఈ మధ్య నేను కాస్త దెబ్బతిన్నానన్న సంగతి తెలిసిందే కదా. పని చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది. కాస్త డబ్బు సహాయం చేస్తావేమోనని వచ్చాను. నువ్వొక 1000 రూపాయలు ఇచ్చావంటే నేను మగ్గాలు బాగు చేయించుకొని మళ్ళీ నేత పని మొదలు పెడతాను. నా పని గురించి తెలిసిందే కదా. నీకు త్వరలోనే నీ డబ్బులు మళ్ళీ ఇచ్చేస్తాను. ఒక 1000 రూపాయలుంటే ఇవ్వరా? అయ్యో, ఎంత పని జరిగిందిరా. ఎప్పుడూ నోరు తెరిచి అడిగిందే లేదు నువ్వు. నిన్నే నా స్నేహితుడికి డబ్బు అవసరమంటే నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుని తనకిచ్చాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. ఏమనుకోకు లేవన్నానని. ఎక్కడైనా చూడు మరి. ప్రస్తుతానికి నా దగ్గరైతే డబ్బులేమీ లేవు. ఉండుంటే తప్పకుండా ఇచ్చేవాణ్ణిరా. ఏమనుకోకు. సరేరా, వేరే ఎవరినైనా అడిగి చూస్తాను. వెళ్తాను మరి అని చెప్పి శివానందయ్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. వేరే బంధువుల ఇంటికి వెళ్తాడు. వాళ్ళు కూడా లేవని చెప్తారు. అలా శివానందయ్య తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరకు వెళ్లి సహాయం అడుగుతాడు. ఏ ఒక్కరూ అతనికి సహాయం చేయకపోగా అందరూ తల ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బులు లేదన్నారు. కొందరు మరీ కఠినంగా ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతి పడుతుంది అని బుద్ధి చెప్తారు. వీళ్ళంతా ఒకప్పుడు అతని దగ్గర సహాయం పొందిన వాళ్లే. అతన్ని బాగా పొగిడిన వాళ్లే. ఆలస్యంగానైనా
శివానందయ్య గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు. కూలి పని చేసైనా కుటుంబాన్ని పోషించుకుందామనే నిర్ణయానికి వస్తాడు. విశాలాక్షి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికండి? అవును, మన మగ్గాలు బాగు చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఎవరూ సహాయం చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఆ పని మీదే బయటికి వెళ్తున్నాను. సరే, అయితే వెళ్ళిరండి. త్వరగా వచ్చేయండి. అలా చెప్పి శివానందయ్య ఊరు బయట రావి చెట్టు కింద కూర్చుంటాడు. కొంతసేపటికి శివానందయ్యకు అటుగా వెళ్తున్న గోపయ్య కనిపిస్తాడు. గోపయ్య ఆ చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా బావిలు తవ్వించే పని తానే ఒప్పుకుని తవ్విస్తూ ఉంటాడు. శివానందయ్య గోపయ్యను ఆపి ఇలా అడుగుతాడు. గోపయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అద్దంకి వెళ్తున్నానండి. ఆ ఊరిలో ఒక బావి తవ్వాలంట, అందుకని అద్దంకి వెళ్తున్నాను. అక్కడ స్థలం అది చూసి ఎక్కడ నీరు పడుతుందో అవన్నీ చూసుకోవాలి. చూసుకొని వచ్చిన తర్వాత మనుషుల్ని పునమాయించుకోవాలి బావి తవ్వించడానికి. ఆ పని మీద ఉన్నానండి శివానందయ్య గారు. గోపయ్య, నేను కూడా బావి తవ్వడానికి వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళి నీతో పాటు. తమరు నాతో వేలాకోలం ఆడుతున్నారా? లేకపోతే బావులు తవ్వడానికి మీరు రావడం ఏంటండి? పట్టు వస్త్రాలు నేసే మీ చేతులు గుణపాలు పారలు పట్టుకోవడం ఏమిటి? దేవతా వస్త్రాలు నేస్తారు మీరు. మీ చేతి పని గురించి అందరికీ తెలిసిందే. మీరు ఆ పని మాని నాతో వస్తానంటారేంటండి శివానందయ్య గారు? ఈ రోజు నాతో వేలాకోలం ఆడాలనుకుంటున్నారా? లేదు గోపయ్య, మగ్గాలన్నీ పాడైపోయాయి. నేతలు నేయడానికి కూడా వీలుగా లేవు. బాగు చేయిద్దామంటే ఖర్చుతో కూడుకున్న పని. చాలా ఖర్చు అవుతుంది. అందుకే అడుగుతున్నాను. నీతో పాటు కొన్ని రోజులు పనికి వస్తాను. వేలాకోలం ఆడడం లేదు. ఏమైనా పనుంటే చెప్పు. సరే అయ్యా, తప్పకుండా తీసుకెళ్తాను నాతో పాటు. మరుసటి రోజు ఉదయం గోపయ్య పక్క ఊరిలో పని పురమాయించుకుని మనుషుల్ని మాట్లాడుకుంటాడు. శివానందయ్య కూడా పలుగు పారా పట్టుకుని వెళ్తాడు. అందరూ కలిసి అద్దంకి బయలుదేరతారు. ఈ ఊరిలోనే ఇది చాలా పెద్ద బావి. పని త్వరగా అవ్వాలి. ఇంకొక విషయం చెప్పారు. మొన్న ఈ ఊరిలో ఒక చెరువు తవ్వించారంట. ఆ చెరువు తవ్వేటప్పుడు అక్కడ బంగారం అది దొరికిందంట. అయితే ఆ బంగారం అంతా తవ్విన వాళ్ళే తీసుకెళ్లారంట. అయితే ఇప్పుడు ఈ బావి తవ్వుతున్నాం కదా, ఇందులో ఎవరి గుణపానికైనా నిధి తగిలితే ఆ నిధి వాళ్ళదే అని చెప్పారు. ఇక మీ ఇష్టం. ఎవరి గుణపానికైనా నిధి తగిలితే అది మీకే చెందుతుంది. ఇక పని మొదలు పెట్టండి. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం అంటూ గోపయ్య అందరికీ చెప్తాడు. అందరూ బావి తవ్వడం మొదలు పెడతారు. పని చాలా హుషారుగా జరుగుతూ ఉంటుంది. శివానందయ్యకి తెలుసు, త్వరగా పని పూర్తి చేయాలని ఈ ఆలోచన చేశారని శివానందయ్య గ్రహిస్తాడు. అలా పని చేస్తూ ఉండగా శివానందయ్యకి ఒక ఆలోచన వస్తుంది. ఇదే అవకాశంగా అనుకుంటాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఆలోచనని కార్యరూపంలో పెట్టడానికి ఒక పాత ఇత్తడి బిందె తీసుకుని దాని నిండా గులకరాళ్లు వేసి దాని మూతికి ఒక రేకు అతికించి అర్ధరాత్రి వేళ అతను తవ్వే బావి చోటుకి వెళ్లి తాను తవ్వబోయే మట్టి క్రింద పూడ్చిపెట్టి మట్టి కప్పి ఇంటికి వస్తాడు. మర్నాడు ఉదయం శివానందయ్య కూలి పని వాళ్లతో కలిసి బావి దగ్గరకు వెళ్తాడు. బావిలో ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి బావిలోకి దిగుతారు. శివానందయ్య కూడా బావిలోకి దిగి తాను పూడ్చిపెట్టిన చోటే తవ్వడం మొదలు పెడతాడు. కొంచెం సేపు తవ్వేసరికి శివానందయ్య పలుగుకి బిందె తగిలి కంగుమని శబ్దం వినిపించింది. అతని పక్కన పనిచేసే వాళ్ళందరూ లంకె బిందె దొరికింది అని అరవడం మొదలు పెడతారు. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు.
శివానందయ్య పైపైన ఉన్న మట్టి తవ్వి పెద్ద బిందెను పైకి తీస్తాడు. అదృష్టమంటే నీదే శివానందయ్య. బిందె మూత తెరువు, లోపల ఏముందో చూద్దాం అన్నారు అక్కడ కూలీలు. ఆ బావి తవ్వించే యజమాని కూడా అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలని ఆశపడ్డాడు. అప్పుడు శివానందయ్య ఇలా అంటాడు. గోపయ్య, తొందరపడి నిధి తెరవకూడదు. మా తాతయ్య చెప్పేవారు నాకు. నిధి ఏదైనా దొరికితే దానిని మంచి ముహూర్తం చూసుకొని శాంతి పూజలవి చేయించుకొని ఊరందరికీ భోజనాలు పెట్టి అప్పుడు తెరవాలంట. ఇలా మా తాతయ్య చెప్పారు. మన ఇష్టం వచ్చినట్లు తెరిచేయకూడదంట. మీ పంట పండిందిలే శివానందయ్య గారు. ఇక కూలి పని ఏం చేస్తారు? బిందె తీసుకుని ఇంటికి వెళ్ళండి. శివానందయ్య ఆ బిందెను నెత్తి మీద పెట్టుకుని పలుగు చేత పట్టుకుని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో పెడతాడు. అది చూసిన విశాలాక్షి ఇలా అడుగుతుంది. ఏంటండి, రాత్రి ఈ బిందె నిండా రాళ్ళు నింపుకుని పట్టుకు వెళ్ళారు కదా, మళ్ళీ ఇంటికి తీసుకువచ్చారే? ఏం చేస్తున్నారండి అసలు మీరు? నాకేమీ అర్థం అవ్వడం లేదు. ఏం చేస్తున్నారో చెప్పండి. నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్నేమీ అడక్కు. ఈ బిందెకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టు. ఈ బిందె గురించి ఎవరైనా అడిగారనుకో లంకె బిందని చెప్పు. దీంట్లో రాళ్ళున్నాయన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. ఇది ఇంటి నుంచి పట్టుకెళ్ళి మళ్ళీ తెచ్చి పెట్టారన్న మాట కూడా చెప్పకు. ఎవరైనా మీకు లంకె బిందె దొరికింది కదా అంటే అవునని చెప్పు. తెలిసిందా? సరేనండి, మీరు ఎలా చెప్పమంటే అలాగే చెప్తాను. సరే, వెళ్ళి స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను, తినేసి పడుకుందురు. శివానందయ్య భోజనం చేసి పడుకుంటాడు. తెల్లవారుతుంది. మళ్ళీ పలుగు పారతో పనిలోకి బయలుదేరతాడు. అక్కడ బావి తవ్వే వాళ్ళందరూ శివానందయ్యను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు గోపయ్య ఇలా అడుగుతాడు. ఏంటి శివానందయ్య గారు, మీ దరిద్రం అంతా తీరిపోయిందిగా, మళ్ళీ కూలి పనికి వచ్చారేమిటి? చక్కగా ఇంటికాడే కూర్చొని 3 పూటలా భోజనం చెయ్యొచ్చు. ఇక మీకు ఈ పని ఎందుకు చెప్పండి? ఏం చెప్పమంటావు గోపయ్య? నిధి దొరికింది కదా అని ఆనందంతో శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నా జాతకం చూసి బిందె దొరికిన ముహూర్తం చూసి 3 సంవత్సరాల దాకా దాన్ని తెరవకూడదని చెప్పారు. అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతులు చెయ్యాలట, అన్నదానం చెయ్యాలని శాస్త్రి గారు చెప్పారు. ఇంకా 3 సంవత్సరాల దాకా దాని జోలికి వెళ్ళకూడదన్నారు. ఇంకప్పుడు దాకా నేను అక్కడే కూర్చొని ఉంటే నాకింట్లో గడవద్దు. అందుకే మళ్ళీ పనిలోకి వచ్చాను. అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది. అతను తమలాగే పలుగు పట్టుకుని పనిచేస్తుంటే అక్కడున్న కూలీలు అతన్ని గౌరవంగా చూశారు. ఏమైనా అతను కాబోయే శ్రీమంతుడు, పాపం ఎలా కష్టపడుతున్నాడో అనుకునేవారు. శివానందయ్యకు నిధి దొరికిందన్న వార్త అతని బంధువులకి అలాగే స్నేహితులందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది. మళ్ళీ స్నేహితులందరూ అతన్ని కలవడానికి రావడం మొదలు పెడతారు. బంధువులు కూడా రాకపోకలు చేస్తారు. అతనికి మచ్చిక చేసుకునే మాటలు చెప్పి మచ్చిక చేసుకుందామని ఒకరి తర్వాత ఒకరు రావడం మొదలు పెడతారు. వచ్చిన వాళ్ళు శివానందయ్యతో ఇలా అనేవారు. అదృష్టవంతుడు రా శివానందయ్య. అదృష్టవంతుణ్ణి ఆ దేవుడు కూడా చెరపలేడు. నీకు నిధి దొరికిందంట కదా, మేమెంతో సంతోషించాము. నువ్వు ఇంట్లో గడవడం కోసం కూలి పని చేసుకుంటున్నావని తెలిసి ఎంతో బాధపడ్డాము. మేమెంత బాధపడ్డామో ఆ పరమాత్ముడికే తెలుసు. నా అదృష్టం అడుక్కు తిన్నట్లే ఉంది. ఆ నిధిని 3 సంవత్సరాల దాకా ముట్టుకోకూడదంట. నా మగ్గాలే సరిగ్గా ఉంటే నేను కూలి పని చేసుకునే కర్మ నాకేంట్రా? 1,000 రూపాయలు అప్పు పెట్టమంటే ఎవ్వరూ పెట్టారు కారు. కూలి పని చేసుకోకపోతే ఏం చెయ్యని చెప్పు. అప్పుడంటే ఏదో నా స్నేహితుడు వచ్చి పట్టుకెళ్లారా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయా చెప్పు? ఇదిగో తీసుకో 1000 రూపాయలు, నీకిద్దామనే తెచ్చాను. ఇంకా డబ్బులేమైనా కావాలంటే అడుగు, నేను ఇస్తాను.
అంటూ శివానందయ్య చేతిలో 1000 రూపాయలు పెడతాడు. ఇంకా కావాలంటే అడుగు, ఇస్తాను శివానందయ్య, నువ్వు ఏమీ మొహమాటం పడక్కర్లేదు, నేను నీ స్నేహితుణ్ణి అంటారు. అప్పుడు శివానందయ్య 1000 రూపాయలు చాలురా, ఆ మగ్గాలు బాగు చేయించడానికి సరిపోతాయిలే, ఇంకా నాకు అవసరమేమీ ఉండదులేరా. సరే అయితే నేను బయలుదేరతాను. ఏమైనా కావాల్సి వస్తే కబురు పంపు. వెళ్ళొస్తానమ్మా చెల్లాయి. అని చెప్పి కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత మరికొంతమంది బంధువులు వచ్చి తలో 200 ఇద్దామని శివానందయ్య దగ్గరకు వస్తారు. అప్పుడు శివానందయ్య నాకు డబ్బు అవసరం ఏమీ లేదు వద్దని అంటాడు. కానీ వచ్చిన బంధువులు మనం ఒకటి, మా దగ్గర తీసుకోకపోతే మేం బాధపడతాము అని బలవంతం పెట్టి మరీ ఇస్తారు. శివానందయ్య ఆ డబ్బు తీసుకోక తప్పలేదు. ఆ డబ్బులు తీసుకున్నాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇదంతా చూస్తున్న విశాలాక్షికి ఏం జరుగుతుందో అర్థం కాక తన భర్తను ఇలా అడుగుతుంది. ఏంటండి, అప్పుడు మీరందరి దగ్గరకు వెళ్ళి డబ్బు అడిగేటప్పుడు ఎవరూ ₹1 కూడా సహాయం చేయలేదు. ఇప్పుడేంటండి అడగకుండానే తెచ్చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఇంతకీ మీరు? వాళ్ళకి ఏం చెప్పారు? ఎందుకు ఒకరొకరుగా వచ్చి సహాయం చేస్తున్నారు మీకు? ఇదంతా చూస్తుంటే నాకు అయోమయంగా ఉంది. అదంతా ఆ దేవుడి దగ్గరున్న బింది మహిమే. ఆ బిందే మన జాతకాన్ని మార్చింది. చూస్తూ ఉండు విశాలాక్షి, ఇప్పుడు ఈ డబ్బులతో మన పాత మగ్గాలన్నీ బాగు చేయిస్తాను. అలాగే మిగిలిన డబ్బులతో కొత్త మగ్గాలు తయారు చేయిస్తాను. మళ్ళీ నేత పని మొదలు పెడతాను అని భార్యకు చెప్తాడు. అలా పాత మగ్గాలన్నీ బాగు చేయించుకుని కొత్త మగ్గాలు తీసుకుని పెద్ద ఎత్తున నేత పని మొదలు పెడతాడు. మళ్ళీ డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు. అలా 2 సంవత్సరాలలో తన పోగొట్టుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు. 2 సంవత్సరాల్లో అలాగే తన బంధువులు ఇచ్చిన డబ్బులు ఎవరికి వాళ్ళకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. అలాగే తన స్నేహితుడు కాశీకి కూడా వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేస్తాడు. అలా బాకీలన్నీ తీర్చేస్తాడు. 3వ సంవత్సరం కూడా ముగిసింది. బిందె తెరవడానికి ముహూర్తం పెట్టారు. బంధువులంతా వచ్చారు. అలాగే గోపయ్య ఊరు జనం కూడా వచ్చారు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. మంత్రాలన్నీ పూర్తయ్యాక బ్రాహ్మణులు శివానందయ్యని ఆ బిందె పగలగొట్టమని చెప్తారు. అప్పుడు శివానందయ్య బిందె మీద ఉన్న మూతని పగలగొట్టి అందులో చూసేసరికి గులకరాళ్ళు ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు శివానందయ్య ఇలా అంటాడు. నా అదృష్టం ఇంతే. ఇప్పుడు ఈ గులకరాళ్ళు ఉన్నాయని నేనేమీ బాధపడడం లేదు. ఏదో ఈ లంకె బిందె దయ వల్ల మీ అందరికీ భోజనాలు పెట్టుకునే అవకాశం నాకు దక్కింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా తృప్తిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ దీవెనలే మాకు సంతోషాన్నిస్తాయి. అంతకన్నా మాకేం కావాలి చెప్పండి అని చెప్పేసరికి ఒక 4 రోజులు ఉందామనుకుని వచ్చిన వాళ్ళు బిందెలో ఈ గులకరాళ్లను చూసి భోజనాలతోనే తృప్తిపడి ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. శివానందయ్య తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు సంపాదించిన ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకుంటాడు. అలాగే పొదుపు చేసుకుంటూ వచ్చాడు. అడిగిన వారందరికీ డబ్బు సహాయం చెయ్యకుండా ఎవరైతే కష్టాల్లో ఉండి అతన్ని సహాయం కోరారో వారికే సహాయం చేసేవాడు. తన తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించాడు. సంతోషంగా జీవించాడు. మనిషి జీవితంలో సంపాదన కంటే సద్వినియోగం ముఖ్యమైనది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం గొప్ప గుణమే. కానీ అజ్ఞానంగా ఖర్చు చేస్తే అదే మనల్ని కష్టాల్లోకి నెడుతుంది.
కష్టకాలంలో తోడుగా నిలిచేవారే నిజమైన బంధువులు అని గుర్తించాలి. తెలివితో, సహనంతో, సరైన నిర్ణయాలతో మళ్ళీ ఎదగడం మన చేతుల్లోనే ఉంటుంది. ధనం వస్తుంది పోతుంది, కానీ బుద్ధి, అనుభవం, జాగ్రత్తగా జీవించే పద్ధతి ఉంటే జీవితం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.